శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. తులారాశిలో జన్మించిన వాళ్ళకి 2026 సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, 2026 సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే, విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవాలంటే పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో తులారాశి వాళ్ళకి నవగ్రహాల్లో గురువు 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. జూన్ 1వ తేదీ వరకు 9దో సంచారం చేస్తున్నాడు. అద్భుతంగా యోగిస్తున్నాడు. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు 10వ సంచారం చేస్తున్నాడు. పెద్దగా యోగించకపోయినా కూడా ధనానికైతే ఇబ్బంది ఉండదు. నవంబర్, డిసెంబర్ నెలల్లో 11వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. అంటే తులారాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో గురుబలం అనేది దాదాపుగా విశేషంగా ఉందని చెప్పుకోవాలి. కేవలం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో మాత్రమే ఖర్చులుంటాయి. అంతే తప్ప ధనానికైతే లోటు ఉండదు. మిగిలిన సమయాల్లో మాత్రం వద్దంటే డబ్బు అన్నట్టుగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంపాదించిన ధనం బాగా దాచిపెట్టుకోగలుగుతారు. బ్యాంక్ బ్యాలెన్సులు విపరీతంగా పెంచుకుంటారు. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. బంగారం కొనుక్కునే యోగం కూడా ఈ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. మీ ఉద్యోగం పరంగా ప్రమోషన్లు వచ్చే యోగం ఉంది. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. పెళ్ళిళ్ళు కావాల్సిన తులారాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే యోగం ఉంది. అంటే గురుబలం అనేది అద్భుతంగా పనిచేసి 2026 సంవత్సరంలో తులారాశి వాళ్ళు బ్రహ్మాండంగా చక్రం తిప్పుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కేవలం జూన్ 2 నుంచి అక్టోబర్ 31 మధ్యలో 10వ ఇంట్లో గురువు వల్ల ఖర్చులు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అంతే తప్ప డబ్బుకైతే మళ్ళీ లోటు ఉండదు. ఆ ఖర్చులు కూడా తగ్గాలంటే గురువారం పూట తులారాశి వాళ్ళు కొబ్బరి నీళ్ళతో శివాభిషేకం చేసుకోండి. ఆ చిన్న చిన్న ఖర్చులు కూడా తగ్గిపోతాయి. అలాగే గురువారం పూట తులారాశి వాళ్ళు నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు తినిపించండి. ఆ చిన్న చిన్న ఖర్చుల నుంచి కూడా బయటపడొచ్చు. మొత్తం మీద గురుబలం అనేది ఎక్కువ శాతం 2026 సంవత్సరంలో తులారాశి వాళ్ళకు ఉంది కాబట్టి అఖండ ధనలాభాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక తులారాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో శనైశ్చరుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి సంచారం. అంటే తులారాశి వాళ్ళు 10% కష్టపడితే 100% అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైన పొజిషన్కి వెళతారు. వ్యాపారంలో కొద్దిగా కష్టపడితేనే విపరీతమైన లాభాలు వస్తాయి. తులారాశి విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెంబర్ 1 ర్యాంకులు వస్తాయి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, మీరు ఏ రంగంలోనైనా సరే శనైశ్చరుడి బలం ఉండటం వల్ల మీరు కొద్దిగా కష్టపడితేనే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు మటుమాయమైపోతాయి. ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. దృష్టి దోషాలు మాత్రమే తులారాశి వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే విపరీతమైనటువంటి అదృష్టము, ధనలాభం కలుగుతుంది కాబట్టి కొద్దిగా దృష్టి దోషం ఉంటుంది. దృష్టి దోషం తగలకుండా జాగ్రత్తలు పాటించాలి. శనైశ్వరుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా బ్రహ్మాండమైన టాప్ పొజిషన్లో ఉండి చక్రం తిప్పడానికి శనైశ్వరుడు కూడా విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు. శనైశ్వరుడికి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. ఇక రాహు సంచారం విషయానికి వస్తే రాహుగ్రహం మాత్రమే 2026లో తులారాశి వాళ్లకు బలం లేదు. ఈ సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 31 వరకు 4వ స్థానంలో కూడా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. డిసెంబర్ 5 వరకు 5వ స్థానంలో రాహు ఏం చేస్తాడంటే పిల్లల పరమైనటువంటి టెన్షన్ ఇస్తాడు. తులారాశి వాళ్ళకి 2026లో ఏదైనా టెన్షన్ ఉంది అంటే అది కేవలం సంతానం పరంగా మాత్రమే. ఇంకా మిగిలిన విషయాల్లో ఎలాంటి టెన్షన్ ఉండదు. అంటే కొత్తగా పెళ్ళైన తులారాశి వాళ్ళకి పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒకవేళ పెళ్ళై పిల్లలు ఉన్నటువంటి తులారాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళ పిల్లల గురించినటువంటి విద్య కానీ, వాళ్ళ ఉద్యోగం కానీ, వాళ్ళ వ్యాపారం కానీ, వాళ్ళ వివాహం కానీ ఇలా సంతానపరంగా ఏదో ఒక చికాకులు 5వ స్థానంలో రాహు తులారాశి వాళ్ళకి కలిగింపజేస్తాడు. అంటే తులారాశి వాళ్ళకి 2026లో డబ్బు సమస్యలు ఉండవు, శత్రువుల సమస్యలు ఉండవు, ఉద్యోగ సమస్యలు ఉండవు. కేవలం సంతానపరమైన సమస్యలే ఉంటాయి. ఆ సంతానపరమైన సమస్యలు పోగొట్టుకోవాలంటే తులారాశి వాళ్ళు ఆదివారం పూట పుట్ట పూజ చేయాలి. అంటే మీకు దగ్గరలో ఎక్కడైనా దేవాలయంలో పాము పుట్ట ఉంటే ఆదివారం పూట పాము పుట్ట దగ్గరకు వెళ్ళి కొద్దిగా పసుపు కుంకుమ వేసి పాలు పోసి పాము పుట్ట చుట్టూ 4 ప్రదక్షిణలు చేయండి. అలా చేస్తే 5వ స్థానంలో రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. సంతానపరమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. డిసెంబర్ 5 తర్వాత మాత్రం తులారాశి వాళ్ళకి రాహు ఏం చేస్తాడంటే
ప్రాపర్టీ ఇష్యూస్ క్రియేట్ చేస్తాడు. అంటే మీరు ఉంటున్న ప్రాపర్టీ గానీ, కొనుక్కున్న ప్రాపర్టీ గానీ, తాత ముత్తాతల నుంచి వంశపారంపర్యంగా రావాల్సిన ప్రాపర్టీస్ గానీ, ప్రత్యేకంగా తల్లి వైపు నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ గానీ, ఈ ప్రాపర్టీస్ పరంగా డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 మధ్యలో ఏదో ఒక టెన్షన్ తులారాశి వాళ్ళకి రాహు ఇస్తాడు. ఆ ప్రాపర్టీస్ టెన్షన్ అనేది లేకుండా ఉండాలంటే అమావాస్య రోజు 1 కేజీ నల్ల ద్రాక్ష, తేనె బాటిలు దానం ఇచ్చుకోండి. లేదా ఆదివారం పూట తేనెతో, చెరకు రసంతో శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండండి. అప్పుడు ప్రాపర్టీస్ పరంగా రాహువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి తులారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఇక కేతువు సంచారం విషయానికి వచ్చినట్లయితే తులారాశి వాళ్ళకి ప్రధానంగా కేతువు డిసెంబర్ 5 వరకు 11వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, దైవానుగ్రహం విపరీతంగా ఉంటుంది. దానివల్ల భగవంతుడి అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. ఆ తర్వాత డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 31 వరకు కేతువు 10వ సంచారం చేస్తున్నాడు. వృత్తిలో ఆకస్మికంగా అద్భుత విజయాలు పొందగలుగుతారు. అంటే సంవత్సరం మొత్తం కేతువు యోగిస్తున్నాడు. కేతువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అంటే 2026 సంవత్సరంలో శనీశ్వరుడు పూర్తిగా సంవత్సరం మొత్తం తులారాశికి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. నవగ్రహాల్లో కేతువు సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా తులారాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. గురువు కొద్ది కాలం మాత్రమే యోగించట్లేదు. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు యోగించట్ల. మిగతా సమయం అంతా గురువు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కేవలం రాహు బలం ఒక్కటే లేదు. రాహుకొక్కదానికి తులారాశి వాళ్ళు 2026లో పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళు అఖండ రాజయోగాన్ని 2026 సంవత్సరంలో అందుకోబోతున్నారు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మీరు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. అంత అద్భుతంగా 2026 సంవత్సరంలో తులారాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఉండబోతున్నాయి. సంవత్సరం అంతా మీరు కొత్తగా ఏ రంగంలోకి ప్రవేశించినా ఆ రంగంలో బ్రహ్మాండమైన ఉన్నతిని సాధిస్తారు. ప్రాపర్టీస్ అనేటటువంటివి కొనుగోలు చేస్తారు. బ్యాంక్ బ్యాలెన్సులు విపరీతంగా పెరిగిపోతాయి. కనుదిష్టి మాత్రమే ఉంటుంది. ఇంత అద్భుతమైన సక్సెస్ ఉంటుంది కాబట్టి కనుదిష్టి ఉంటుంది. కనుదిష్టి పోగొట్టుకోవాలంటే ఎడంకాలికి నల్లదారం అమావాస్య రోజు కట్టుకొని ప్రతి అమావాస్యకి పాత నల్లదారాన్ని కాల్చివేసి కొత్త నల్లదారాన్ని కట్టుకుంటూ ఉండండి. కనుదిష్టి సమస్య నుంచి బయటపడండి. కేవలం కనుదిష్టే ఎక్కువ ప్రభావం ఉంటుంది. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి రాజయోగాన్ని, అఖండ ధనలాభాన్ని అందుకోవటానికి తులారాశి వాళ్ళందరూ సిద్ధంగా ఉండండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.